శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశీస్సులు. కార్తీక మాసంలో అసలు స్నానం ఎలా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో, కార్తీక మాసంలో కార్తీక దీపాలు ఏ విధంగా వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, అసలు కార్తీక మాసంలో ఉపవాసం ఎలా ఉంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసం అంటేనే స్నానానికి, దీపాలకు, ఉపవాసాలకు ప్రాధాన్యత ఉన్న మాసం. కార్తీక మాసంలో స్నానం ఎందుకు చేయాలి అంటే, కార్తీక మాసంలో 3.5 కోట్ల పుణ్యతీర్థాలన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి నీళ్ళల్లోకి ప్రవేశిస్తాయి. అలాగే కైలాసంలో ఉన్న గంగ భూమి మీద ఉన్నటువంటి జలాలన్నింటిలో ఉంటుంది. అందుకే కార్తీక మాసంలో కార్తీక స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం కలుగుతుంది. అసలు కార్తీక స్నానం అంటే ఏంటి? సూర్యోదయానికి కనీసం అరగంట ముందు చేసే స్నానాన్ని కార్తీక స్నానం అంటారు. సూర్యోదయం తర్వాత చేసే స్నానం కార్తీక స్నానం అవ్వదు. అలాగే కార్తీక మాసంలో చన్నీళ్లతో కానీ, లేదా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు గోరువెచ్చని నీళ్లతో కానీ సూర్యోదయానికి అరగంట ముందే స్నానం చేస్తే కార్తీక స్నాన ఫలితం కలుగుతుంది. గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అయితే ఈ కార్తీక స్నానం చేసేటప్పుడు కొన్ని విధులు పాటించాలి. అదేంటంటే, మీరు నదిలో స్నానం చేస్తున్నా, చెరువు దగ్గర స్నానం చేస్తున్నా, బావి దగ్గర స్నానం చేస్తున్నా, లేదా మీకు వీలు కాకపోతే మీ ఇంట్లో అయినా సరే సూర్యోదయానికి ముందు స్నానం చేసేటప్పుడు ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు కుంకుమ నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. అది అద్భుతమైన కార్తీక స్నానం అవుతుంది. అలాగే స్నానం చేసేటప్పుడు కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకొని స్నానం చేయండి. అలాగే గోవింద 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 అని 3 సార్లు అనుకోండి. పుండరీకాక్ష 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 అని 3 సార్లు అనుకోండి. ఈ విధులు పాటిస్తూ చేసే కార్తీక స్నానం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే కొంతమంది కార్తీక మాసంలో ఏదో ఒక రోజు కానీ, ప్రతిరోజు కానీ నదుల దగ్గర, చెరువుల దగ్గర, బావుల దగ్గర స్నానం చేస్తూ ఉంటారు. అలా స్నానం చేసేవాళ్ళు స్నానం అయిపోయాక ఏం చేయాలంటే, కుడి చేతి చూపుడు వేలు, బొటన వేలు ఈ 2 వేళ్లతో మీరు స్నానం చేసినటువంటి తడి వస్త్రం చివరి భాగాన్ని గట్టిగా నొక్కాలి. అలా నొక్కినప్పుడు ఆ నీళ్లు కింద పడతాయి. దీన్ని జల నిష్పీడనం అంటారు. దీనివల్ల భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణులు తృప్తి చెందుతాయి. అలా జల నిష్పీడనం చేశాక తడి వస్త్రాలను పిండాలి. పొడి వస్త్రాలు ధరించి ఒడ్డుకు రావాలి. అలాగే కార్తీక మాసంలో నది దగ్గర ఎప్పుడు స్నానం చేసినా స్నానం పూర్తయ్యాక దోసిల్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు 3 సార్లు ఇలా తీరానికి చల్లండి. దీన్ని యక్షతర్పణం అంటారు. దీనివల్ల పితృదేవతలు అనుగ్రహిస్తారు, పితృదోషాలు తొలగిపోతాయి. ఈ ప్రత్యేకమైన విధి విధానం తప్పకుండా పాటించండి, ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే తడి వస్త్రాలతో ఎప్పుడూ ఇంటికి రాకూడదు, పొడి వస్త్రాలు ధరించి ఇంటికి రావాలి. కార్తీక మాసంలో ఎవరూ కూడా నలుపు రంగు వస్త్రాలు సాధ్యమైనంత వరకు ధరించవద్దు. అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళు మాత్రం నలుపు రంగు వస్త్రాలు ధరించండి. మిగిలిన వాళ్ళందరూ కూడా తెలుపు వస్త్రాలు, ధౌత వస్త్రాలు ధరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కార్తీక మాసంలో గంజి పెట్టిన వస్త్రాలు ధరించకూడదని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళైతే నలుపు వస్త్రాలు, దీక్షలో లేని వాళ్ళైతే తెలుపు వస్త్రాలు ధరించండి, ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా కార్తీక స్నానం చేయాలి. అయితే కార్తీక మాసంలో నెల రోజులు కూడా సూర్యోదయానికి అరగంట ముందు స్నానం చేయలేని వాళ్ళు, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, కార్తీక మాసం నెల రోజులు స్నానం చేసిన ఫలితం కలగాలంటే ఏం చేయాలంటే, కార్తీక మాసంలో మొట్టమొదటి రోజు అంటే పాడ్యమి రోజు, కార్తీక పౌర్ణమి రోజు, కార్తీక మాసంలో ఆఖరి రోజు అంటే కార్తీక అమావాస్య రోజు, ఈ 3 రోజుల్లో మాత్రం తెల్లవారుజామున సూర్యోదయానికి అరగంట ముందు కార్తీక స్నానం చేయండి. అంటే చన్నీళ్లతో నది దగ్గర కానీ, ఇంట్లో కానీ స్నానం చేయండి. ఇలా చేస్తే 30 రోజులు కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. దీనికి ప్రమాణం ఉంది. కాబట్టి ఎవరైనా 30 రోజులు తెల్లవారుజామున ఇలా సూర్యోదయానికి ముందు స్నానం చేయలేమనుకుంటే వాళ్ళందరూ ఖచ్చితంగా కార్తీక మాసం మొదటి రోజు, పౌర్ణమి ఆఖరి రోజు, కార్తీక మాస అమావాస్య ఈ 3 రోజులు తెల్లవారుజామున సూర్యోదయానికి అరగంట ముందు స్నానం చేయండి. 30 రోజులు స్నానం చేసిన ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దీనికి ప్రమాణం స్కాంద పురాణం వైష్ణవ ఖండం వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడు. అలాగే కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకు సూర్యాస్తమయం తర్వాత ఎవరూ కూడా స్నానం చేయకండి.
సూర్యాస్తమయానికి ముందే సాయంకాలం పూట స్నానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ, అవిసె నూనెతో కానీ దీపాలు వెలిగించుకోండి. ఈ 3 నూనెలతో దీపాలు పెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకునేటప్పుడు శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ చాలామంది దీపాలు పెడుతూ ఉంటారు. అయితే ప్రతిరోజు కార్తీక మాసంలో దీపాలు పెట్టలేని వాళ్ళు ఏం చేయాలి? ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ కార్తీక మాసంలో నెల రోజులు కూడా దేవాలయానికి వెళ్ళి దీపం పెట్టలేని వాళ్ళు ఏం చేయాలో స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. కార్తీక మాసంలో ఒక్క 3 రోజుల్లో దీపాలు దేవాలయంలో పెడితే 30 రోజులు దేవాలయంలో దీపాలు పెట్టిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. ఆ 3 రోజులు ఏంటంటే కార్తీక శుక్ల ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి, దీన్నే చిలుకు ద్వాదశి అంటారు. రెండో రోజు కార్తీక శుక్ల చతుర్దశి, దీన్నే వైకుంఠ చతుర్దశి అంటారు. మూడో రోజు కార్తీక పౌర్ణమి. కాబట్టి కార్తీక మాసంలో మీ ఇబ్బందుల వల్ల నెల రోజులు కూడా దేవాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించుకోలేని వాళ్ళు శుక్ల ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి, శుక్ల చతుర్దశి అంటే వైకుంఠ చతుర్దశి, కార్తీక పౌర్ణమి ఈ 3 రోజులు మాత్రం సాయంకాలం పూట దేవాలయ ప్రాంగణాల్లో శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ దీపాలు వెలిగించుకోండి. కార్తీక మాసంలో నెల రోజులు కూడా దేవాలయంలో దీపాలు వెలిగించిన అద్భుత ఫలితం పొందండి. అలాగే కార్తీక మాసం అంటేనే ఉపవాసానికి ప్రాధాన్యత ఉన్న మాసం. అయితే అందరూ కూడా కార్తీక మాసంలో సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఆకాశంలో నక్షత్రం చూసి ఆ తర్వాత ఆహారం తింటూ ఉంటారు. దీన్ని నక్తం అంటారు. నక్తం అంటే రాత్రి అని అర్థం. నక్తం అంటే రాత్రి లేదా రాత్రి భోజనం అని అర్థం. అయితే మరి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు సాయంకాలం వరకు ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఛాయానక్తం ఉండవచ్చు. ఛాయానక్తం అంటే అర్థం ఏంటంటే మధ్యాహ్నం 12 గంటల వరకు ఆహారం స్వీకరించకుండా 12 తర్వాత ఆహారం తినవచ్చు. దీన్ని ఛాయానక్తం అంటారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం ఉదయం నుంచి మధ్యాహ్నం 12 వరకు ఏం తినకుండా పాలు పళ్ళు తీసుకుంటూ ఉపవాసం ఉండండి. మధ్యాహ్నం 12 తర్వాత ఆహారం స్వీకరించవచ్చు. ఛాయానక్తం ఉన్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి శివకేశవులకి ఇద్దరికీ ఇష్టమైన మాసం కార్తీక మాసంలో ఈ నియమాలు పాటిస్తూ స్నానం చేయండి. ఇలా దీపాలు వెలిగించుకోండి, ఉపవాసం ఉండండి, అద్భుత ఫలితం పొందండి. అలాగే ముఖ్యంగా నెల రోజులు స్నానం చేయటం వీలు కాదు, నెల రోజులు దీపాలు పెట్టడం వీలు కాదు, కార్తీక విధులు పాటించలేం, ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా సమస్యలు ఉన్నాయని భావించేవాళ్ళు ఈ ప్రత్యేకమైన రోజుల్లో స్నానం చేస్తే నెల మొత్తం స్నానం చేసిన ఫలితం పొందండి. ఈ ప్రత్యేకమైన రోజుల్లో దీపాలు పెడితే నెల మొత్తం దీపాలు వెలిగించిన విశేషమైన శుభ ఫలితాన్ని సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.